అబైండింగ్ హోప్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి అన్నారు. మంగళవారం కొండాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి వివిధ రకాల రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తున్న ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ ను ఆమె అభినందించారు. ప్రభుత్వం మందులు ఇచ్చిన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటేనే ఉపయోగం అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సమయానికి మందులు వేసుకొని న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని, మానసిక ఒత్తిడికి లోను కారాదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల రోగులకు చికిత్స చేయడం జరుగుతుందని, జిల్లా ఆసుపత్రి సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. దాతలు ముందుకు వచ్చి బాధితులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాషువా, జయప్రకాష్, సిస్టర్ రమ, కన్యాకుమారి, జయ సిస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి మిమ్మల్ని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు. తర్వాత మన శశి మేడం అత్తమ్మకి రొమ్మ క్యాన్సర్ ఉంది. ఆవిడే మండల క్యాన్సర్ పేషెంట్. ఆవిడ రొమ్మ క్యాన్సర్ రొమ్మకి చేశారు. ఫస్ట్ ఈ న్యూట్రిషన్ తినక ముందు ఆవిడ ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండేవారు. దాంట్లో ఏజ్ చేసి 75 years ఉంది. దానికి న్యూట్రిషన్ తినక ముందు ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండేవారు. దానికి బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు న్యూట్రిషన్ తిన్న తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. సో న్యూట్రిషన్ ఇస్ వెరీ బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. నిర్మల్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంప్రూవ్మెంట్ అనుకుంటాము. అట్లనే అండ్ ఈ ఒక్కొక్క గ్రెయిన్ పండటానికి ఎంత భూమాత ఎంత కష్టపడుతుంది, భూమాతకి ఎంత శక్తి కావాలి. అలాగే ఒక ఫార్మర్ రైతుకి కూడా మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం. ఎక్కడో వేరే కార్పొరేట్ కంపెనీస్ నుంచి కాకుండా లోకల్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మీకు ఇస్తున్నందుకు అది కూడా ఒక రైతుకి ఒక హెల్ప్ సార్. సో నా తరఫున నేనైతే మీరు చేసేదానికి 10,000 నా నుంచి మీకు డొనేషన్ స్మాల్ టోకెన్ అండ్ అఫెక్షన్ అండ్ అది మీకు నేను అందజేస్తాను. ప్లీజ్ మీరు ఉపయోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని, మీ అందరూ కూడా దేవుడి ఆశీస్సులతో చల్లగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు మీ కుటుంబాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇవాళ మన గెస్ట్ అందరూ పెద్దలందరూ చాలా మంచి మాటలు చెప్పారు. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఊరేంటే చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం అని, హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరూ వినే ఉంటారు. సో మీరు ఈ పౌష్టికాహారం నిర్మల్ కుమార్ సార్ గారు 5 years నుంచి ఇస్తున్నారు. 4-5 years నుంచి చాలా మందికి సహాయం జరిగింది. మీరు కూడా ఈ పౌష్టికాహారం తీసుకొని మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోవాలి. మన జీజీఎస్ సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ, దాన్ని పెంచుకోవాలని, ఈ పౌష్టికాహారం తిని రోగ నిరోధక శక్తిని పెంచుకొని మీరు బలంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలానే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక ఎండలుగా ఉంది, మన రమేష్ చెప్పారు 11 నుంచి 4 వరకు వెళ్ళకూడదని. అయితే సూర్యుడు రాకముందు, సూర్యుడు కొంచెం అస్తమించారు, ఒక 10 నిమిషాలు వ్యాయామం చేయండి. సరేనా? వ్యాయామం చేసే ఆరోగ్యానికి మంచిది. ఒక 10 నిమిషాలు, ఎక్కువ. ఆ రోజుకి పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు వ్యాయామం చేస్తే మీకు ఆరోగ్యం కూడా చాలా
బలంగా ఉంటుంది. ఇంకొక లాస్ట్ అంశం ఏంటంటే మన నిర్మల్ కుమార్ సార్ గారు చాలా ఆలోచన చేసి చాలా కష్టపడి చాలా మంది మాట్లాడి ఈ ప్యాకేజ్ ఏర్పాటు చేశారు. సో నిర్మల్ కుమార్ సార్ గారు మంచిగా ఉండాలని మీరందరూ మంచిగా ప్రార్థన చేయాలి. అంటే సరే చేస్తారు, అందరూ చేస్తారా? చాలా కాలం ముందు మాట్లాడుతున్నాను, మేడం గారు ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక 30 సంవత్సరాల పై నుంచి కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి జర్నలిస్ట్ నాయకుడు ఉంటున్నాను. ఏ జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ నాయకుడు కానీ పాజిటివ్గా మాట్లాడు. మీరు ఒక బస్సు అర్థం పగలగొడితే దీని మీద అల్ఖైదా కుట్ర ఉందా, జిహాద్ కుట్ర ఉందా అని వస్తారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్న వితరణాలు 3 లక్షలు వస్తారు. నాకు నిర్మల్ గారి మీద అభిమానం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్కు చిన్న బీజం వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్లో పేషెంట్లకు కోడి గుడ్లు లేవని బాధపడుతుంటే ఒక 7-10 మందితో స్టార్ట్ అయిన ఉద్యమం ఇది. 5 సంవత్సరాల నుంచి ఇన్ని వందల మందికి వచ్చింది. 1500 రూపాయలు, దాదాపు నెలకు 10 లక్షల రూపాయలు ఆయన ఎక్కడి నుంచి చేస్తుందో ఏం చేస్తుందో ఖర్చు పెడతాం. అంతేకాక వచ్చిన వాళ్ళు కూడా చక్కగా భోజనాలు పెట్టి అవసరమైన వాళ్ళకి అందరికీ పంపిస్తున్నాం. ఎక్కడ నాకు కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ, కానీ ఆయనకు అంత ఓరుకుంది. నాకు ప్రభుత్వ ఆసుపత్రితో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా అంటే చాలా మంది సూపరింటెండెంట్ నేను రాష్ట్ర స్థాయి అమరావతి ఉండడం వల్ల హాస్పిటల్ పెడతలేదు. నేను మేడంకి వేదిక మీద ఒక రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీకు ఒక బీఆర్ఓ ఉండేవారు, ఎవరు వస్తే చెప్పడం భవిష్యత్తులో సిస్టమ్ లేనట్టుంది. చాలా మంది పేషెంట్ ఇబ్బంది పడుతుంటారు. అది మీ వల్ల దూరం కావాలి. తర్వాత మీ గురించి కూడా నేను రోజు ప్రెస్లో చూస్తుంటా. భారత ప్రపంచంలో 2 కళ్ళు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఒక రకంగా విద్య రాకున్నా పర్వాలేదు, కానీ వైద్యం లేకపోతే మంచి బతకలేదు. అలాంటి వైద్యాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన మెడిసిన్లు ఇస్తుంటే మీరు ఎన్ని లక్షల రూపాయల మెడిసిన్స్ ఇచ్చినా న్యూట్రిషన్ ఫుడ్ లేకుండా మెడిసిన్స్ అనేవి గంగలకు వస్తున్నట్టే. అది తెలుసుకొని నిర్మల్ గారు యజ్ఞం చేస్తుంది. కాబట్టి అతన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టి తీసుకుపోయి మిగతా మీ హాస్పిటల్కి వచ్చే డాక్టర్లతోనే ఇంకా కొందరు చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఉన్నది 160 మంది కాదు, ఎందరో ఉన్నారు. అయినా 3-4 రకాలు ఇప్పుడు డిప్రెసీ వాళ్ళు కూడా మొదలుపెట్టాడు. డిప్రెసీ, ఎయిడ్స్, టీబీ, క్యాన్సర్. ఆయన ఎంత ప్రేమ అంటే ఫస్ట్ టైము క్యాన్సర్ హాస్పిటల్ తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు, కానీ అక్కడ టైం సెట్ కాదు. అక్కడికి 2 సార్లు వెళ్ళాను. ఆ విధంగా కాకుండా మీరు మందులు సమయానికి వేసుకోండి, ఫుడ్ సరిగ్గా తీసుకోండి, టెన్షన్ ఫీల్ కావద్దు. ఈరోజు క్యూరబుల్ డిసీజ్ ఇది తగ్గేది. అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్తో 76 ఏళ్ళు బతికింది. కాబట్టి మీరందరూ బాగుండాలి. మనకి సాయం చేస్తున్నటువంటి నిర్మల్ కుమార్ బాగుండాలి. పిలవగానే మేడం గారు రావడం గొప్ప విషయం. నాకైతే ఒక జర్నలిస్ట్గా, ఒక జర్నలిస్ట్ నాయకుడిగా గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద పాజిటివ్ ఆలోచన ఉండదు, అస్సలు ఉండదు. కానీ మేడం ఇంత దూరం రావడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. తర్వాత అంటే మింగలేకపోయేవారు ఆయన. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మింగడానికి వచ్చింది కొంచెం, బట్ దాని తర్వాత ఆయనకి తొందరగా సెకండరీస్ డెవలప్ అయిపోయాయి. సో పెరాలిసిస్ లోకి వెళ్ళిపోయి కోమాలో వెళ్ళిపోయారు. సో ఆ పీరియడ్ లోనే నాకు మెడిసిన్ లో సీట్ వచ్చింది. అసలు నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ ఎలా చదివానో నాకైతే అస్సలు గుర్తులేదు. బికాజ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ నాకు ఆయనే గుర్తొస్తూ ఉండేవారు. సో ఆయనకి ఏమైంది. సో అట్లా మీ అందరూ కూడా బాధపడి ఉంటారు. బట్ ఎనీవే మీ అందరికీ దేవుడి దయ వల్ల అందరికీ మంచి ట్రీట్మెంట్ అందుతోంది. అండ్ నిర్మల్ కుమార్ గారి లాంటి వారి సహృదయంతో వారి నిజంగా చాలా అంటే ఇది ఒక యజ్ఞం లాగా చేస్తున్నారు. మీ అందరికీ పౌష్టికాహార లోపం లేకుండా ఉంటే మీ అందరూ తొందరగా ఆ క్యాన్సర్ నుంచి కోలుకోబడతారని. సో దానివల్ల నిజంగా మీ అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. నేను మామూలుగా చెప్పడం కాదు, నిజంగా అలా తినలేని వాళ్ళు, తినలేని వాళ్ళని చూసినప్పుడు మనం అసలు భరించలేము. కూతురుగా కానీ భార్యగా కానీ మనం అవన్నీ చూడలేము. కానీ ఆ పరిస్థితి నుంచి వారు మనల్ని బయటకు తీసుకురావడానికి మీ అందరికీ ఈ యొక్క సహకారం అందిస్తారు. సో మీ అందరూ ఈ యొక్క పౌష్టికాహార లోపాన్ని అధిగమించి అందరూ చక్కగా ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. అప్పుడు ఓన్లీ మాకు
తెలిసింది TMC వెల్లూరు అప్పుడు ఉండేది. Now we have so many specialists are there. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడు టెన్షన్ పడొద్దండి. మా హాస్పిటల్లో కూడా ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది అండ్ రేడియేషన్ థెరపీ ఒకటి లేదు. మనకి మెడికల్ ట్రీట్మెంట్ చేసినా కానీ ఆంకాలజీ తరఫున we have సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా ఉన్నారు లో. సో దానికి తగ్గ ఎక్విప్మెంట్ అన్ని కూడా మేము సమకూర్చుకుంటున్నాము. మెడికల్ ట్రీట్మెంట్ వరకు మేము ఇస్తున్నాము. సో మీరందరూ దాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయచ్చు. సో ఇక్కడ కథా సమావేశాలు లేదండి. ఎవరు పెద్ద ఎవరు చిన్న అది అంతా మనకి ఉండదు. సో ఇలాంటి సముదాయాలందరితోటి నేను ఈరోజు ఈ వేదిక మీద పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ మా నాన్నగారికి నేను ప్రామిస్ చేశాను, నేను వైద్యంలో ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయనని. సో అదే నేను ఈ రోజు నుంచి కూడా పాటిస్తున్నాను. నేను ఎవరిని నెగ్లెక్ట్ చేయను, ఎవరికి అలాంటి సహాయం అందించవలసి వచ్చినా వెంటనే దాన్ని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. నిర్మల్ కుమార్, అబాయిడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని. గడిచిన 4 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్న దాదాపు 150 మంది మరి బాగలేని వారికి పౌష్టిక ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తూ ఉన్నామంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ పౌష్టికాహారం ఇవ్వడం వల్ల ఎంతో లాభం జరుగుతుంది. ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది తినిన తర్వాత వాళ్ళ ఉన్న నీరసం పోతుంది, బలము శక్తి పుంజుకొని మేము ముందుకు సాగి వెళ్తూ ఉన్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నామని మంచి సాక్ష్యాలు చెప్పారు. మరి ఆ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా చేయాలనేది నేను తలస్తున్నాను. 50 మందితో ప్రారంభించిన ఈ కార్యక్రమము ఈరోజు 150 మందితో మరి కొనసాగుతూ ఉందని నాకు సంతోషంగా ఉంది. మతం కన్నా గొప్పది మానవత్వం. మానవత్వం అంటే హ్యుమానిటీ. మానవత్వం అంటే ఒక వ్యక్తి కష్టంలో ఉండేటప్పుడు ఆ వ్యక్తిని ఏ రకంగానైనా ఆదుకోవడం అనేది మానవుని యొక్క లక్షణం. అది నేను అందరి దగ్గర కూడా కోరుకునేది. అందరూ అది ధ్యానం చేస్తే మన దేశము చాలా సుభిక్షంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా నేను ఎక్కువ సంఖ్యలో చేయాలనే ఆలోచన నాలో ఉంది. ఆ భగవంతుడు నాకు సెలవిస్తే ఇంకా ఎక్కువగా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు GGH మెడికల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ మాధవి గారు పాల్గొనడం చాలా సంతోషం. అదే రీతిగా జయప్రకాష్ సార్ గారు పాల్గొనడం చాలా సంతోషం. అందరు కూడా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.